ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం 7 ఫార్ములాస్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1లో మనం నేర్చుకున్నాం ఏదైతే మనం 7 ఫార్ములాస్లో ఉందో L3 ఫార్ములా గురించి నేర్చుకున్నాం. ఓకే, వీ లెర్న్ట్ అబౌట్ L3 ఫార్ములా. L3 ఫార్ములా అంటే ఏం లేదు, ఫార్ములా అంటున్నారని ఇది ఏదో పెద్దది మనకు అర్థం కాదు అనుకోకండి. మీకు ఎంతో డీటెయిల్డ్గా ఈజీగా అర్థం చేసుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. L3 అనేది మనం పెట్టుకున్న ఒక పేరు మాత్రమే, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఈ లాంగ్వేజ్ ఈజీగా మనం మాట్లాడడానికి, అర్థం చేసుకోవడానికి పెట్టుకున్న ఒక పేరు. ఓకేనా ఫ్రెండ్స్, దీని గురించి మీరు వరి కాకండి. ఈ L3 ఫార్ములా అంటే ఏంటి చూడండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తో మనం ఎన్ని రకాలుగా సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు యామ్ ఉంది, దీన్ని ఎన్ని రకాలుగా సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ వీడియోలో 5 టైప్స్గా 5 రకాలుగా మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఎలాగా అది చూడండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత బీయింగ్ వచ్చి ప్లస్ పిపి ఫామ్ వచ్చింది అంటే అది పాసివ్ వాయిస్ అవుతుంది. బీ ఫామ్స్ తర్వాత మనకి పాసివ్ వాయిస్. పిపి ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కనిపించింది అంటే అది పాసివ్ వాయిస్. బీ ఫామ్స్ తర్వాత పిపి ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కనిపించింది అంటే అది పాసివ్ వాయిస్. అంటే ఒక పని చేయబడుతూ ఉంది అని చెప్తున్నాం. అలాగా అంటే మనము ఏదైనా చేస్తే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. మనం ఏదైనా మనకు ఎవరైనా ఏదైనా చేశారంటే అది పాసివ్ వాయిస్ అవుతుంది. మన ప్రమేయం లేకుండా ఎవరైనా మనకి ఒక పని కానీ ఒక ఫీలింగ్ కానీ కలిగించారంటే అది పాసివ్ వాయిస్. ఓకే, ఐ ఆమ్ ఇన్వైటింగ్ యూ, నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, యాక్టివ్ వాయిస్. ఐ ఆమ్ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి ద్వారా ఆహ్వానించబడ్డాను. ఐ ఆమ్ ఇన్వైటెడ్ బై దెమ్, వారి ద్వారా నేను ఆహ్వానించబడ్డాను, వారు నన్ను ఆహ్వానించారు అని చెప్పడానికి ఇలా వారు నన్ను ఆహ్వానించారు అని చెప్పేది ఏ రకంగా వస్తుందంటే వారి ద్వారా నేను ఆహ్వానించబడ్డాను అనేది వస్తుంది. అది పాసివ్ వాయిస్. మనం బీ ఫామ్స్ తర్వాత పీపీ ఫామ్ కనిపించిందంటే ఇది పాసివ్ వాయిస్ అనేది బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ బీయింగ్ తర్వాత వితౌట్ ఫామ్. ఇది వితౌట్ ఫామ్ అంటే ఇందులోకి పీపీ ఫామ్ లేదు, ఒక సెంటెన్స్ ఉంది, మనం చూసినప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ పీపీ ఫామ్ లేదు, ఎస్ ఫామ్ లేదు, ఇంగ్ ఫామ్ లేదు, మరి ఏమీ లేకుండా ఉంది అంటే అది వితౌట్ ఫామ్ కింద మనం చెప్పుకుంటున్నాం. అవే స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఫామ్లోకి వస్తాయి. ఓకేనా, అది. ఆ తర్వాత బీయింగ్ రాలేదు, బీయింగ్ లేదు అక్కడ, అప్పుడు ఇంకా ఎన్ని రకాలుగా వస్తాయి చూడండి. యామ్ తర్వాత ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ సింగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. యామ్ తర్వాత ఎప్పుడైతే పీపీ ఫామ్ కనిపించిందో అది ఇమ్మీడియట్లీ పాసివ్ వాయిస్ ఫ్రెండ్స్, అంతగా మించి ఏం లేదు. ఇంకా ఉన్న అన్ని హెల్పింగ్ వెర్బ్స్ గురించి మీకు డీటెయిల్డ్గా చెప్తాను. మనకి ఏదైతే హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత కానీ బీ ఫామ్స్ తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఏమైనా కూడా పీపీ ఫామ్ కనిపించిందంటే అది ఇమ్మీడియట్లీ పాసివ్ వాయిస్ మాత్రమే. తర్వాత ఐ యామ్ ఇన్వైటింగ్ దెమ్ అన్నాం కదా, ఇది కంటిన్యూస్ టెన్స్ అన్నమాట, ప్రజెంట్ ప్రోగ్రెసివ్. ఐ యామ్ ఇన్వైటింగ్ దెమ్, నేను వారిని ఇన్వైట్ చేస్తున్నాను, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్. నెక్స్ట్ ఐ యామ్ ప్లస్ ఇక్కడ ఏముంది, మళ్ళీ వితౌట్ ఫామ్ ఉంది. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని, ఇక్కడ ఏ ఫామ్ అప్లై కాదు కదా, ఐ యామ్ ఏ టీచర్ స్టేట్మెంట్ కాబట్టి ఈ ఫామ్లోకి వస్తుంది. దట్స్ ఆల్. ఇవి మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా అనదర్ బీ ఫార్ములా, బీన్ ఫార్ములా, బీయింగ్ ఫార్ములా, బీ కాంబినేషన్, బీన్ కాంబినేషన్, బీయింగ్ కాంబినేషన్ ఉన్నాయి కదా, వాటికి ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు బీ ఫార్ములా ఎట్లా వస్తుందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. టుడే we are going to learn about B formula. We are learning about already you know 7 formulas. About 7 formulas we are learning. In previous video we learned about L3 formula కదా. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, అబౌట్ L3 ఫార్ములా గురించి నేర్చుకున్నాం. అలాగే బీయింగ్ ఫార్ములా కూడా L3 ఫార్ములాలో భాగంగా మీకు చెప్పడం జరిగింది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత బీయింగ్ ఫార్ములా వస్తుంది. బీ వస్తే బీయింగ్ ఫార్ములా రావాలి లేదా L3 ఫార్ములా రావాలి అనేది మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు బీ ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, చూడండి. షెల్, విల్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్, వీటి తర్వాత వస్తే ఈ బీ ఫార్ములా వస్తుంది లేదా ప్లస్ ప్రజెంట్ వెర్బ్ వస్తుంది. సింపుల్ కదా ఫ్రెండ్స్. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి, కామెంట్ చేయండి. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇది ఏవైతే ఈ మోడల్ వెర్బ్స్ ఉన్నాయో
హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో వాటి తర్వాత మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు సెంటెన్సెస్, ఎన్ని రకాలుగా సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అనేది మనలో చాలామందికి తెలియదు. యాక్చువల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దీని తర్వాత షెల్ తర్వాత బీ వస్తుందా, లేకపోతే ప్రజెంట్ వెర్బ్ వస్తుందా, ఇంకా ఏమైనా వస్తాయా? వస్తాయి. పీపీ ఫామ్ బీ వచ్చిందంటే ఏమవుతుంది? షెల్ బీ ప్లస్ బీ అంటే బీ ఫార్ములా. వాట్ ఈస్ ద బీ ఫార్ములా? బీ ఫార్ములా అంటే బీ ప్లస్ పీపీ ఫామ్ వస్తుంది, ఇన్ ఫామ్ వస్తుంది, అలాగే వితౌట్ ఫామ్ కూడా వస్తుంది. L3 ఫార్ములా గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ L3 పెట్టామనుకోండి, ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ సింగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్. L3 ఫార్ములాకైనా ఇలానే వస్తుంది, బీ ఫార్ములాకైనా ఇలాగే వస్తుంది, బీన్ ఫార్ములాకైనా ఇలానే వస్తుంది, బీయింగ్ ఫార్ములాకైనా ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. అంటే బీయింగ్ వీటన్నిటికీ కూడా ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ సింగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామే వస్తుంది. అంటే బీ ప్లస్ పీపీ ఫామ్ ఉంటే పాసివ్ వాయిస్, ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ అని కూడా చెప్తాం మనం. పాసివ్ పీపీ ఫామ్ కనిపిస్తే పాసివ్ వాయిస్, ఇంగ్ ఫామ్ కనిపిస్తే ప్రోగ్రెసివ్ యాక్షన్, వితౌట్ ఫామ్ కనిపిస్తే స్టేట్మెంట్స్ అన్నీ ఈ ఫామ్లోకి వస్తాయి ఫ్రెండ్స్. అంతే. వీటి తర్వాత పీపీ ఫామ్ కనిపిస్తే పాసివ్ వాయిస్, ఇంగ్ ఫామ్ కనిపిస్తే ప్రోగ్రెసివ్ యాక్షన్, కంటిన్యూషన్, వితౌట్ ఫామ్ కనిపిస్తే స్టేట్మెంట్స్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం వర్క్ చేయబోతున్నాం. ఇప్పుడు బీ ఫార్ములా గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏదైతే ఫస్ట్ ఉందో బీ ఫార్ములా గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ షెల్, విల్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షెల్ బీ ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ షెల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది, షెల్ బీ ప్లస్ వితౌట్ ఫామ్ వస్తుంది. ఇవి ఎలా వస్తాయి చూద్దామా? చూడండి. ఐ షెల్ బీ కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. ఈ టైంకి నేను ఆ పని కంప్లీట్ చేసేసి ఉంటాను అని ఇక్కడ మనం చెప్తున్నాం. అంటే ఆ పని నేను ఈ టైంకి రేపు కంప్లీట్ చేసేసి ఉంటాను అని చెప్తున్నాం. ఇలాగ కంప్లీట్ యాక్షన్ షెల్ బీ తర్వాత పీపీ ఫామ్ వస్తే కంప్లీటెడ్ యాక్షన్ వస్తుంది. అలాగే దీన్ని పాసివ్ వాయిస్గా కూడా మనం ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్తాం. ఓకేనా? ఇది ఒకటి. నెంబర్ 1 ఏంటి? దీన్ని పాసివ్ వాయిస్కి ఎలా చేస్తాం? ద వర్క్ షెల్ బి కంప్లీటెడ్ by next month. The work shall be completed by next month. Completed by next month. చూడండి. We shall be completed the work by this time tomorrow. ఈ సమయానికి రేపు మేము ఈ వర్క్ కంప్లీట్ చేసి ఉంటాము. అలాగే the work shall be completed by next month. ఆ పని నెక్స్ట్ మంత్కి కంప్లీట్ చేయబడుతుంది. దిస్ ఈజ్ ద పాసివ్ వాయిస్. ఇది ఫ్యూచర్లో ఒక పని కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నాం. షెల్ అనేది మనకు తెలుసు కదా, ఫ్యూచర్కి సంబంధించిన వర్డ్. ఐకి వీకి మనం షెల్ యూజ్ చేస్తాము. ఐ షెల్ బీ కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు నేను ఈ సమయానికి వర్క్ కంప్లీట్ చేసి ఉంటాను. చూడండి. వీ షెల్ బీ కంప్లీటెడ్ బై ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. ఆ వర్క్ రేపు ఈ సమయానికి మేము కంప్లీట్ చేసి ఉంటాము. చూడండి. వీ షెల్ బీ కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. మేము రేపు ఈ సమయానికి ఆ పని కంప్లీట్ చేసి ఉంటాము. ద వర్క్ షెల్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్. ఇక్కడ ఏమైంది? పీపీ ఫామ్ అనేది
ఫ్యూచర్ కంప్లీటెడ్, ఫ్యూచర్లో ఒక పని మనం ఒక సమయానికి కంప్లీట్ చేసి ఉంటాము అని చెప్పడానికి యూజ్ చేసాము. అలాగే పాసివ్ వాయిస్లో కూడా యూజ్ చేసాం కదా. ఈ రకంగా ఈ పీపీ ఫామ్ అనేది 2 రకాలుగా కూడా వస్తుంది. ఇంకా ఐఎన్జీ ఫామ్ ఎలా వస్తుందో చూద్దామా. సెకండ్ వన్, I shall be watching TV by this time tomorrow. చూడండి ఇక్కడ ఈ షెల్ బి తర్వాత ఐఎన్జీ ఫామ్ వస్తే ఎట్లా ఉంటుంది. ఐ షెల్ బి వాచింగ్ టీవీ, ఐఎన్జీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటాను. ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ యాక్షన్ కదా, ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్ అనమాట. ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ చూస్తూ ఉంటాను. ఇక్కడ బి యొక్క మీనింగ్ ఏంటి? ఉంటాను అంటే ఐ షెల్ బి, నేను ఉంటాను. వాచింగ్ టీవీ చూస్తూ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి. ఐ షాల్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. ఇలాగా మనకి ఐఎన్జీ ఫామ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. హీ, షీ, ఇట్ ఇవి యూజ్ చేస్తే మనం విల్ కూడా యూజ్ చేస్తాము. అంటే హీ విల్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటాడు. షీ విల్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అది ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటుంది. ఇక్కడ వీ షెల్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. మేము రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటాము అని చెప్పడం జరుగుతుంది. అలాగా మనం ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏమైంది చూడండి, పీపీ ఫామ్ ఎట్లా వస్తుంది 2 రకాలుగా. అంటే ఫ్యూచర్ ఒకనొక సమయానికి ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్తాము. ఎన్ని రకాలుగా వచ్చింది పీపీ ఫామ్? ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్గా వస్తుంది. అలాగే పాసివ్ వాయిస్గా కూడా ఎలా వస్తుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఐఎన్జీ ఫామ్, ఏదైతే ఈ ఐఎన్జీ ఫామ్ ఉందో అది ఎట్లా వస్తుందో మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? థర్డ్ వన్, it shall be there. It shall be there by next week. By next month అందం పోనీ. It shall be there by next month. ఇక్కడ చూడండి, ఇట్ షెల్ బి దేర్. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఏ పీపీ ఫామ్ రాలేదు, ఐఎన్జీ ఫామ్ రాలేదు, ఎస్ ఫామ్ రాలేదు, ఇంగ్ ఫామ్ రాలేదు, ఏది రాలేదు. కాబట్టి ఇదేంటి? స్టేట్మెంట్. ఇట్ షెల్ బి దేర్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. ఇట్ షెల్ బి దేర్ బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ కల్లా ఇది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ మంత్ కల్లా ఇది అక్కడ ఉంటుంది అని మనం చెప్తున్నాం. ఇది స్టేట్మెంట్. అంటే ఎందులోకి రాని వల్ల స్టేట్మెంట్స్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని అయ్యాయి మనకి? పీపీ ఫామ్ అయ్యింది, ఐఎన్జీ ఫామ్ అయ్యింది, వితౌట్ ఫామ్ స్టేట్మెంట్స్గా కూడా మనం చూసుకున్నాం. ఈ స్టేట్మెంట్గా చెప్పాలంటే ఇంకా కూడా ఏం చేయాలి? we shall be there by this time tomorrow. We shall be there by this time tomorrow. టుమారో అంటున్నాం. ఇది కూడా స్టేట్మెంటే కదా. వీ షెల్ బీ దేర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి మేము అక్కడ ఉంటాము అని చెప్తున్నాం. వీ షెల్ బీ ఇన్ ద మార్కెట్ బై దిస్ టైమ్ టుమారో. ఇన్ ద మార్కెట్, మేము ఈ సమయానికి రేపు మార్కెట్లో ఉంటాం. వీ షెల్ బీ ఇన్ ద మార్కెట్ బై దిస్ టైమ్ టుమారో. మేము రేపు ఈ సమయానికి మార్కెట్లో ఉంటాము. ఇలాగా మనం అంటే యాక్షన్ వర్బ్ కాకుండా
వేరేది ఏదొచ్చినా కూడా మనం ఈ వితౌట్ ఫామ్లోకి తీసుకుంటాం. స్టేట్మెంట్ కదా, వీ షెల్ బీ దేర్ బై దిస్ టైమ్ టుమారో, ఈ సమయానికి రేపు మేము అక్కడ ఉంటాము ఇలా. ఓకే, ఇక్కడ బీ తర్వాత యాక్షన్ వెర్బ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? యాక్షన్ వెర్బ్ అంటే యాక్షన్ ఐఎన్జీ ఫామ్ వస్తుంది, పీపీ ఫామ్ వస్తుంది కదా. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ వస్తే మళ్ళీ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, ప్రోగ్రెసివ్ యాక్షన్ అవుతుంది. పీపీ ఫామ్ వస్తే ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ అన్న అవ్వాలి, లేదా పాసివ్ వాయిస్ అన్న అవ్వాలి, అంతే కదా. సో వీ షెల్ బీ దేర్ బై దిస్ టైమ్ టుమారో అంటే మనకిది స్టేట్మెంట్ అనమాట, ఇందులోకి వస్తుంది, వితౌట్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీ ప్లస్ పీపీ ఫామ్, బీ ప్లస్ ఇంగ్ ఫామ్, బీ ప్లస్ వితౌట్ ఫామ్ ఎలా వస్తుందో మనం చూసాం అనదర్ ఎగ్జాంపుల్తో కూడా. తర్వాత ఇప్పుడు బీ రాలేదు దీని తర్వాత, లేదంటే వస్తే ఇలాగన్నా రావాలి వీటి తర్వాత, లేదా ప్రజెంట్ వెర్బే రావాలి ఫ్రెండ్స్, అంతే. ప్రజెంట్ వెర్బ్ మాత్రం వస్తుంది అంతే. చూడండి 1 2 3 4 టైప్స్గా మనము వీటిని సెంటెన్సెస్ క్రియేట్ చేస్తాము. వీటితో మనం 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేస్తాము. అయితే పాసివ్ వాయిస్ అవుతుంది, లేదా కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది, లేదా స్టేట్మెంట్ అవుతుంది, లేదా ప్రజెంట్ వెర్బ్ అవుతుంది ఫ్రెండ్స్. వీటి తర్వాత మనం ఇలాగ మాత్రమే మనం సెంటెన్స్ క్రియేట్ చేయగలము. ఇంతకుమించి ఇవి ఏదీ లేదు, ఇంతకుమించి ఇంకేదీ లేదు. చేస్తే పాసివ్ వాయిస్ చేయాలి, లేదా కంప్లీటెడ్ యాక్షన్ చేయాలి, లేదా ఐఎన్జీ ఫామ్ ప్రోగ్రెసివ్ యాక్షన్ చేయాలి, కంటిన్యూషన్ ప్రోగ్రెసివ్ యాక్షన్, లేదా స్టేట్మెంట్స్, లేదా ప్రెజెంట్ వెర్బ్. ప్రెజెంట్ వెర్బ్ అంటే ఎలా వస్తుందో చెప్పనా, ప్లస్ ప్రెజెంట్ వెర్బ్ అంటే 4th వన్ కదా, ప్లస్ ప్రెజెంట్ వెర్బ్ అంటే 4th వన్ ఎలా వస్తుంది? I shall see the movie tomorrow. టుమారో, ఐ షెల్ సీ ద మూవీ టుమారో, రేపు నేను ఆ మూవీ చూస్తాను అని చెప్తున్నాం. ఇక్కడ షెల్ తర్వాత ఏమొచ్చింది? డైరెక్ట్గా సి అనే ప్రజెంట్ వెర్బ్ వచ్చింది. ప్రజెంట్ వెర్బ్ అన్న బేసిక్ వెర్బ్ అన్న డిక్షనరీ వెర్బ్ అన్న ఒకటే కదా. ఇక్కడ సి అన్న ప్రజెంట్ వెర్బ్ వచ్చింది ఫ్రెండ్స్. అర్థమైపోయింది అనుకుంటా మీకు. షెల్, విల్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్ తర్వాత మనం 4 రకాలుగా వీటిని యూజ్ చేసి 4 రకాలుగా సెంటెన్సెస్ క్రియేట్ చేయగలము అనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి, ఐ షెల్ సీ ద మూవీ టుమారో. ఇంకా దీన్ని చెప్పాలంటే వీ షెల్ ఈట్ ద స్వీట్ టుమారో, మేము రేపు ఆ స్వీట్ తింటాము. చూడడం, తినడం, వెళ్ళడం, రావడం, మాట్లాడడం ఇవన్నీ యాక్షన్ వెర్బ్స్ కదా. ఇవన్నీ కూడా యాక్షన్ వెర్బ్స్. అంటే హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత, మోడల్ వెర్బ్స్ తర్వాత యాక్షన్ వెర్బ్స్ వస్తే ఒకలా ఉంటుంది, లేదా స్టేట్మెంట్స్ వస్తే ఒకలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఐ షెల్ సీ ద మూవీ టుమారో, ఐ షెల్ ఈట్ ద స్వీట్ టుమారో, నేను ఆ స్వీట్ రేపు తింటాను. ఐ షెల్ గో టు ద మార్కెట్ టుమారో, నేను టుమారో మార్కెట్కి వెళ్తాను. ఐ షెల్ బై ద పెన్ టుమారో, నేను ఆ పెన్ను రేపు కొంటాను. ఐ షెల్ బై ద బుక్ టుమారో, నేను ఆ బుక్ రేపు కొంటాను. డైరెక్ట్గా షెల్ తర్వాత ఏమొచ్చింది? సి, బై వచ్చింది కదా, గో, ఓకే, ఈట్, ఇవన్నీ డైరెక్ట్గా ప్రజెంట్ వెర్బ్ యూజ్ చేసాం ఫ్రెండ్స్. ఇలాగా అంటే మనకి ఎన్ని రకాలుగా వస్తుంది? 1 2 3 4 4 రకాలుగా మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్డ్. తర్వాత బీయింగ్ ఫార్ములా వస్తే 2 రకాలుగా యూజ్ చేస్తాము. అలాగే లేదంటే L3 ఫార్ములా వస్తుంది. L3 ఫార్ములా వస్తే 3 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. ఎలాగా? పాసివ్ వాయిస్, కంటిన్యూస్, తర్వాత స్టేట్మెంట్స్. మొత్తము యామ్, ఈజ్, ఆర్, వాజ్ యూజ్ చేసి వస్తే బీయింగ్ వస్తుంది, లేదా L3 ఫార్ములా వస్తుంది. బీయింగ్ వస్తే ఓకే 2 టైప్స్ వస్తాయి, L3 ఫార్ములా వస్తే 3 టైప్స్ వస్తాయి. మొత్తం 5 టైప్స్గా సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. బీయింగ్ ఫార్ములా యూజ్ చేస్తాము, L3 ఫార్ములా యూజ్ చేస్తాము. మొత్తం 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయగలము. ఇప్పుడు షెల్, విల్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్ వీటికి
మనం బి ఫార్ములా యూజ్ చేస్తే 3 టైప్స్. బి ఫార్ములా లేదు అంటే బి లేదు వీటి పక్కన మనకి కనిపించట్లేదు అన్నప్పుడు తప్పకుండా ప్రజెంట్ వెర్బ్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఉంటే బి ఫార్ములా ఉండాలి లేదా ప్రజెంట్ వెర్బ్ ఉండాలి అంతే. అంటే ఇవన్నీ మనం 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్గా మనం క్రియేట్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా ఫ్రెండ్స్? ఇప్పుడు వీటి తర్వాత వి షెల్ అనేది అప్లై చేశాం కదా, ఇప్పుడు విల్ అప్లై చేద్దామా? హీ విల్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. ఇప్పుడు మనం హీ విల్ అప్లై చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇప్పుడు విల్ అప్లై చేస్తున్నాం అంటే విల్ బి ప్లస్ పీపీ ఫామ్, విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, విల్ బి ప్లస్ వితౌట్ ఫామ్ అనేది చూస్తున్నాం. చూడండి, హీ విల్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. అతను ఈ సమయానికి ఆ పని కంప్లీట్ చేసి ఉంటాడు అని చెప్పడం ఇక్కడ జరుగుతుంది. అలాగే చూడండి, ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్. ఆ వర్క్ నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేయబడుతుంది అని చెప్తున్నాం. ఇది పాసివ్ వాయిస్. ఓకే, ఇది పాసివ్ వాయిస్, ఇది ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్. ఫ్యూచర్లో ఒకనొక సమయానికి ఒక పని కంప్లీట్ అయి ఉంటుంది అని మనం చెప్తున్నాం. ఇంకొకటి పాసివ్ వాయిస్. ఈ 2 రకాలుగా మనం ఈ పీపీ ఫామ్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే బి తర్వాత చూడండి, విల్ బీ కంప్లీటెడ్ కదా. ఈ పీపీ ఫామ్ అయితే అర్థమైంది కదా, వచ్చింది కదా ఫ్రెండ్స్. అలాగే ఈ విల్ బీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు అతను ఈ సమయానికి టీవీ వాచ్ చేస్తూ ఉంటాడు, టీవీ చూస్తూ ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ యాక్షన్. ఏదైతే ఇక్కడ బి ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉందో అది అనమాట. హీ విల్ బీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అలాగే షీ విల్ బీ దేర్ బై నెక్స్ట్ మంత్. ఆమె నెక్స్ట్ మంత్ అక్కడ ఉంటుంది అని చెప్తున్నాం. షీ విల్ బీ దేర్ బై నెక్స్ట్ మంత్. ఆమె అక్కడ నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఇది స్టేట్మెంట్. ఎక్కడ దేనికి వస్తుంది? ఈ వితౌట్ ఫామ్ వస్తుంది. ఈ స్టేట్మెంట్ ప్లేస్లో ఈ దేర్ అంటే చెప్పండి, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా మనకి ఈ వితౌట్ ఫామ్లోకి వస్తాయి అన్నమాట. అక్కడ ఏ ఫామ్ ఉండదు, ఎస్ ఫామ్ ఉండదు, ఇంగ్ ఫామ్ ఉండదు, పీపీ ఫామ్ ఉండదు. ఓకే, సో ప్రెజెంట్ వెర్బ్ ఉండదు, ప్రెజెంట్ వెర్బ్ కూడా ఉండదు. సో మనం అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఇంకా ప్రిపోజిషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే మొత్తం పీపీ ఫామ్, ఐఎన్జీ ఫామ్, వితౌట్ ఫామ్ అండ్ ప్రెజెంట్ వెర్బ్ ఈ 4 రకాలుగా మనం సెంటెన్సెస్ క్రియేట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బీ దేర్ బై దిస్ టైమ్ టుమారో. ఇది రేపు ఈ సమయానికి అక్కడ ఉంటుంది. అది రేపు ఈ సమయానికి అక్కడ ఉంటుంది. హీ విల్ సీ ద మూవీ టుమారో. అతను రేపు సినిమా చూస్తాడు, ఆ సినిమా చూస్తాడు. చూడండి, ఇక్కడ ఏమైంది, మనకి పీపీ ఫామ్, ఇంగ్ ఫామ్, వితౌట్ ఫామ్ అయిపోయాక ప్రజెంట్ వెర్బ్ యూజ్ చేసాం. వస్తే ఈ 3 రకాల బి వస్తే వీటి తర్వాత బి రావాలి. బి వచ్చిందంటే ఈ 3 రకాల్లో ఏదో ఒకటి అవ్వాలి, లేదా వీటి తర్వాత ప్రెజెంట్ వెర్బ్ మాత్రమే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రెజెంట్ వెర్బ్ మాత్రమే వస్తుంది. ఈ 4 రకాలుగా మాత్రమే మనకు సెంటెన్సెస్ క్రియేట్ చేయగలము. అంతే ఉంటాయి, ఈ 4 రకాలుగా మాత్రమే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ హీ విల్ సీ ద మూవీ టుమారో. హీ విల్ ఈట్ ద స్వీట్ టుమారో. అతను రేపు తింటాడు ఆ స్వీట్. నో, హీ విల్ బై ద బైక్ టుమారో. రేపు అతను ఆ బైక్ కొంటాడు. హీ విల్ గో టు ద టెంపుల్ టుమారో. అతను రేపు టెంపుల్కి వెళ్తాడు. హీ విల్ గో టు ద టెంపుల్ టుమారో. అతను రేపు టెంపుల్కి వెళ్తాడు. హీ విల్ ప్లే టుమారో. హీ విల్ ప్లే టుమారో. అతను రేపు ఆడతాడు. హీ విల్ ప్లే టుమారో. అతను రేపు ఆడతాడు. ప్రజెంట్ వెర్బ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, విల్ తర్వాత ప్రజెంట్ వెర్బ్ వచ్చింది. ఇక్కడ బి తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ ప్రిపోజిషన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇవన్నీ వస్తాయి. స్టేట్మెంట్ అన్నమాట. తర్వాత బి తర్వాత ఏమైంది, వాచింగ్, ఐఎన్జీ ఫామ్ వచ్చింది. ఇక్కడ బి తర్వాత ఏమైంది, పీపీ ఫామ్ వచ్చింది, కంప్లీటెడ్ వచ్చింది. ఇలాగా వస్తాయి ఫ్రెండ్స్, అన్నీ ఇంతే. ఈ ప్లేస్లో మీరు అప్లై చేయండి. ఇప్పుడు మనం క్యాన్ చూద్దామా? లెట్స్ గో. క్యాన్. వర్క్. నేను ఏం రిమూవ్ చేశాను ఇక్కడ చెప్పండి? ఓన్లీ విల్ రిమూవ్ చేశాను. ఓకే, చూడండి, హీ క్యాన్ అప్లై చేద్దాం. హీ క్యాన్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో.
అతను రేపు ఈ సమయానికి కంప్లీట్ చేసి ఉండగలడు, ఆ పని కంప్లీట్ చేసి ఉండగలడు, కంప్లీట్ చేయగలడు అని చెప్తున్నాం అనమాట. హీ క్యాన్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి వర్క్ కంప్లీట్ చేసి ఉండగలడు అని చెప్పడం జరుగుతుంది. క్యాన్ అంటే ఏంటి? ఎబిలిటీ కదా, ఎబిలిటీ. ఇది మనం ప్రజెంట్ టెన్స్కి ఫ్యూచర్ టెన్స్కి కూడా యూజ్ చేస్తాము. ఓకే, ద వర్క్ క్యాన్ బి, ద వర్క్ క్యాన్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్. ఆ వర్క్ నెక్స్ట్ మంత్కి కంప్లీట్ చేయబడగలదు, అంతే కదా. ఆ వర్క్ నెక్స్ట్ మంత్కి కంప్లీట్ చేయబడగలదు. అలాగే హీ క్యాన్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను ఈ సమయానికి టీవీ చూస్తూ ఉండగలడు. వాచింగ్ టీవీ, హీ క్యాన్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను ఈ సమయానికి టీవీ చూస్తూ ఉండగలడు అని చెప్తున్నాం. అంటే అతను చూస్తూ ఉండగలడు, ఇది కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ యాక్షన్ అనమాట. హీ క్యాన్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉండగలడు. అతనికి హెల్త్ బాగాలేదు, లేవలేడు, కూర్చోలేడు, మనకి డౌట్ వస్తుంది, ఇతనికి ఆరోగ్యం బాగాలేదు కదా అని మనం ఏం చెప్తాము? నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ హిమ్, హీ క్యాన్ బీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉండగలడు. అబ్జర్వ్ చేయండి, వస్తాయండి ఇలాంటి సందర్భాలు, ఇలాగ మాట్లాడాల్సిన సందర్భాలు వస్తాయి. చూడండి, షీ కదా, షీ క్యాన్ బీ దేర్ బై నెక్స్ట్ మంత్. ఆమె నెక్స్ట్ మంత్కి అక్కడ ఉండగలదు. షీ క్యాన్ బీ దేర్ నెక్స్ట్ మంత్. ఇట్ క్యాన్, నెక్స్ట్ ఏంటి? ఇట్ క్యాన్ బీ దేర్ బై దిస్ టైమ్ టుమారో. అది రేపు ఈ సమయానికి అక్కడ ఉండగలదు. నెక్స్ట్ హీ క్యాన్ తర్వాత ఏమైంది? ఇక్కడ మనకి ఐఎన్జీ ఫామ్ అయిపోయింది, పీపీ ఫామ్ అయిపోయింది, వితౌట్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ప్లస్ ప్రజెంట్ వెర్బ్, క్యాన్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ చెప్పుకుంటున్నాం. హీ క్యాన్ సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూడగలడు. సింపుల్ కదండి. హీ క్యాన్ బి సీ ద మూవీ టుమారో. అతను రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటాడు. హీ క్యాన్ సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూడగలడు. అలాగే హీ క్యాన్ ప్లే టుమారో. అతను రేపు ఆడగలడు. హీ క్యాన్ బై టుమారో. అతను రేపు కొనగలడు. హీ క్యాన్ బై ద కార్ నెక్స్ట్ మంత్. అతను నెక్స్ట్ మంత్ ఆ కార్ కొనగలడు. ఇలాగ చాలా సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ ప్లేస్లో మనం షీ పెట్టాం, ఇట్ పెట్టాం కదా, మీరు ఇలాగే అప్లై చేయండి. ఇప్పుడు కుడ్ చూద్దామా? కుడ్ ప్లస్ బి ప్లస్ పీపీ ఫామ్, కుడ్ బి ప్లస్ సింగ్ ఫామ్, కుడ్ బి ప్లస్ వితౌట్ ఫామ్. ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ కుడ్ పెడదాం. చూడండి, హీ కుడ్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. దీని కుడ్ అనేది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 టెన్సెస్లో కూడా మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టుమారో చెప్పినప్పుడు అది ఫ్యూచర్ యాక్షన్ అనేది మనకు అర్థమవుతుంది. టుమారో చెప్పకుండా హీ కుడ్ బి కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే అంటే అతను నిన్న ఆ పని చేయగలిగాడు అని వస్తుంది. హీ కుడ్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు అతను ఈ పని కంప్లీట్ చేసి ఉండగలడు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, హీ కుడ్ బి కంప్లీటెడ్ ద వర్క్ నౌ. అతను ఆ పని కంప్లీట్ చేయగలిగాడు ఇప్పుడు. నౌ అని చెప్పామనుకో ప్రజెంట్ అవుతుంది, టుమారో చెప్తే ఫ్యూచర్ అవుతుంది. ఓకే, ఎస్టర్డే అంటే పాస్ట్ అవుతుంది. ఇక్కడ కుడ్ అనేది మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాము ఫ్రెండ్స్. మామూలుగా మోడల్ వెర్బ్గా, లేదంటే క్యాన్కి కుడ్ అనేది పాస్ట్ వెర్బ్ అవుతుంది. క్యాన్కి కుడ్ పాస్ట్ మోడల్ వెర్బ్ అవుతుంది. లేదంటే మోడల్ వెర్బ్గా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా మనం కుడ్ యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ద వర్క్ కుడ్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్. ద వర్క్ కుడ్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్. ఇక్కడ ఇది నెక్స్ట్ మంత్కి ఆ పని కంప్లీట్ చేయబడి ఉండగలదు అని చెప్తున్నాం. చేయబడి ఉండగలదు, నెక్స్ట్ మంత్కి చెప్పాం కాబట్టి ఫ్యూచర్ అనేది అర్థమవుతుంది.
ఎస్టర్డే అంటే ఉండగలిగింది కంప్లీట్ అంటే ద వర్క్ కుడ్ బి కంప్లీటెడ్ ఎస్టర్డే. ఆ వర్క్ నిన్న కంప్లీట్ చేయబడగలిగింది అనేసి మనం చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ హీ కుడ్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి చూడగలిగి ఉంటాడు. టీవీ చూడగలిగి ఉంటాడు. అతని ఈ సమయానికి చూడగలిగి ఉంటాడు. హీ కుడ్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి టీవీ చూడగలిగి ఉంటాడు. అయితే మనం ఎస్టర్డే చెప్తే హీ కుడ్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతను నిన్న ఈ సమయానికి టీవీ చూడగలిగి ఉన్నాడు ఎస్టర్డే. అలాగే షీ కుడ్ బి దేర్ బై నెక్స్ట్ మంత్. ఆమె నెక్స్ట్ మంత్కి అక్కడ ఉండగలదు అని చెప్పొచ్చు. షీ కుడ్ బి దేర్ ఎస్టర్డే. ఆమె అక్కడ నిన్న ఉండగలిగింది అని చెప్తాం. షీ కుడ్ బి దేర్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఆమె ఈ సమయానికి అక్కడ ఉండగలిగింది అని చెప్తాం. అలాగే ఇట్ కుడ్ బి దేర్ బై దిస్ టైమ్ టుమారో. ఇట్ కుడ్ బి దేర్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్తున్నాం. అది రేపు అక్కడ ఉండగలిగి ఉంటుంది. ఓకే, అదే ఇట్ కుడ్ బి దేర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే అది అక్కడ నిన్న ఉండగలిగింది అని చెప్తాం. ఇట్ కుడ్ బి దేర్ అక్కడ ఉండగలిగింది ఈ సమయానికి నిన్న. అలాగే హీ కుడ్ సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూడగలిగి ఉంటాడు. హీ కుడ్ సీ ద మూవీ ఎస్టర్డే. అతను నిన్న ఆ సినిమా చూడగలిగాడు. ఎస్టర్డే పెడితే నిన్న అవుతుంది, టుమారో పెడితే రేపు అవుతుంది. ఈ కుడ్ అనేది ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్లో కూడా ఒక యాజ్ ఏ మోడల్ వెర్బ్గా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, హీ కుడ్ సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూడగలిగి ఉంటాడు. హీ కుడ్ సీ ద మూవీ ఎస్టర్డే. నిన్న అతడు ఆ సినిమా చూడగలిగాడు అని మనకి ఫ్యూచర్ వస్తుంది, పాస్ట్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ మనం క్యాన్ కుడ్ వాటి తర్వాత మనం ప్రజెంట్ వర్బ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వస్తే మనకి బీ ప్లస్ పీపీ ఫామ్, బీ ప్లస్ సింగ్ ఫామ్, బీ ప్లస్ వితౌట్ ఫామ్ రావాలి, లేదా ప్లస్ ప్రజెంట్ వెర్బ్ మాత్రమే వస్తుంది. 4 రకాలుగా మనం సెంటెన్సెస్ క్రియేట్ చేస్తాము ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి? క్యాన్ అయింది, కుడ్ అయింది, మే చూద్దామా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, నేను ఏవి కూడా డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ మనకి ఏది కావాలో అది అప్లై చేస్తున్నాను. సేమ్ సెంటెన్సెస్ అన్నిటికీ మీకు ఇస్తున్నా. ఎందుకు అంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవాలని. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ టేక్ ఏ బుక్ అండ్ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ ప్లీజ్. నెక్స్ట్ హీ మే కదా, హీ మే బీ కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి వర్క్ కంప్లీట్ చేసి ఉండవచ్చు. అక్కడ ఎంత ఛాన్స్ ఉంది? మే యూజ్ చేసామంటే 50% మాత్రం ఛాన్స్ ఉంది. హీ మే బీ కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి ఆ వర్క్ కంప్లీట్ చేసి ఉండవచ్చు. చేసి ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఎంత ఛాన్స్ ఉంది? 50%. తర్వాత ద వర్క్ మే బీ కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్. ఆ వర్క్ నెక్స్ట్ మంత్కి కంప్లీట్ చేయబడి ఉండొచ్చు. ద వర్క్ మే బీ కంప్లీటెడ్ ద నెక్స్ట్ మంత్. ఆ నెక్స్ట్ మంత్కి ఆ పని కంప్లీట్ చేయబడి ఉండొచ్చు. 50% ఛాన్స్ ఉంది. తర్వాత హీ మే బీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. ఫ్రెండ్స్, ఈ మే కూడా యాజ్ ఏ మోడల్ వెర్బ్ మనం ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మామూలుగా ప్రజెంట్ వెర్బ్ ఇది ప్రజెంట్లో యూజ్ చేస్తున్నాం మే అనుకుంటే దీనికి పాస్ట్ మైట్ అవుతుంది. మేకి పాస్ట్ టెన్స్ అవుతుంది. కానీ యాజ్ ఏ మోడల్ వెర్బ్స్ ఈ మే, మైట్, కుడ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్లో కూడా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, హీ మే బీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో.
అతను బహుశా ఈ సమయానికి రేపు టీవీ చూస్తూ ఉండవచ్చు ఈ సమయానికి రేపు మేబీ అంటే 50% చూస్తూ ఉండొచ్చు అనమాట. హీ మే బీ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. తర్వాత షీ మే బీ దేర్ బై నెక్స్ట్ మంత్. ఆమె బహుశా నెక్స్ట్ మంత్ అక్కడ ఉండొచ్చు. ఎంత ఛాన్స్ ఉంది? 50% ఛాన్స్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, 50% ఛాన్స్ ఉందన్నమాట ఆమె అక్కడ ఉండడానికి. ఓకే, నెక్స్ట్ ఇట్ మే బీ దేర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు బహుశా అది అక్కడ ఉండొచ్చు అని మనం చెప్తున్నాం. మనకి పీపీ ఫామ్, ఇంగ్ ఫామ్, వితౌట్ ఫామ్ ఇంతవరకు అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ వెర్బ్ చూస్తున్నాం. అంటే మే ప్లస్ ప్రజెంట్ వెర్బ్ చూస్తున్నాం. వస్తే మనం బి వచ్చిందంటే ఈ 3 రకాలుగా వస్తుంది, లేదంటే ప్రజెంట్ వెర్బ్ మాత్రమే వస్తుంది కదా. ఇప్పుడు మే ప్లస్ ప్రజెంట్ వెర్బ్ చూస్తున్నాం. హీ మే సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూడడానికి అవకాశం ఉంది. ఎంత? 50%. హీ మే సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూడొచ్చు. హీ మే బై ద కార్ బై నెక్స్ట్ మంత్. అతను నెక్స్ట్ మంత్కి ఆ కార్ కొనేయడానికి అవకాశం ఉంది. 50% అవకాశం ఉంది అనమాట. హీ మే గో టు దేర్ టుమారో. అతను రేపు అక్కడికి బహుశా వెళ్ళొచ్చు అనమాట. ఇలాగా మే అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మే బీ ప్లస్ పీపీ ఫామ్ ఈ 3 వస్తాయి, లేదా మే ప్లస్ ప్రజెంట్ వెర్బ్ వస్తుంది. మే తర్వాత బీ వచ్చిందంటే పీపీ ఫామ్ వస్తుంది, ఐఎన్జీ ఫామ్ వస్తుంది, వితౌట్ ఫామ్ అంటే స్టేట్మెంట్స్ వస్తాయి. లేదా మే ప్లస్ ప్రజెంట్ వెర్బ్ బేస్ వెర్బ్ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఏంటి? మైట్ చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు మైట్ అప్లై చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఏది డిస్టర్బ్ చేయట్లేదు, మే మాత్రమే అప్లై చేశాను. ఇప్పుడు మైట్ మాత్రమే అప్లై చేస్తున్నా. ఓకే, చూడండి ఎట్లా వస్తుందో. మనము ఈ క్యాన్, కుడ్, మే, మైట్ వీటికి చెప్పుకున్నట్టు యాక్చువల్గా ఈ మోడల్ వెర్బ్స్ అనేవి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాం కాబట్టి మైట్ కూడా అలాగే యూజ్ చేస్తాం. మామూలుగా మైట్ అనేది మేకి పాస్ట్ మోడల్ వెర్బ్. సో పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ అనమాట. హెల్పింగ్ వెర్బ్స్ అన్నా మోడల్ వెర్బ్స్ అన్నా ఇవే. ఓకే, హీ మైట్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి ఆ పని కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఎంత పర్సెంట్? 30% మాత్రమే ఛాన్స్ ఉంది. అతను కంప్లీట్ చేయడానికి ఓన్లీ 30% మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మైట్ యూజ్ చేసామో మనకి 30% మాత్రమే ఛాన్స్ ఉంది అక్కడ. ఓకే, ద వర్క్ మైట్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్కి ఆ వర్క్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, కంప్లీట్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నాం అనమాట. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, కంప్లీట్ చేయబడి ఉంటుంది అని చెప్తున్నాం. చేయబడి పాసివ్ వాయిస్లో ఎట్లా వస్తుంది? ఆ పని చేయబడుతుంది అని వస్తుంది కదా. అంటే నెక్స్ట్ మంత్కి ఆ పని చేయబడి ఉంటుంది. మైట్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై నెక్స్ట్ మంత్ అంటే మైట్ అంటే 30% డౌట్ అనమాట. 30% మాత్రమే అది కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఏంటి? హీ మైట్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి టీవీ వాచ్ చేస్తూ ఉండొచ్చు. 30% ఛాన్స్ ఉంది. హీ మైట్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. ఊహించి చెప్తున్నారనమాట. అక్కడ కన్ఫర్మ్ లేదు, 30% ఛాన్స్ ఉంది. తర్వాత షీ మైట్ బి దేర్ బై నెక్స్ట్ మంత్ బహుశా ఆమె అక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది 30%. ఇట్ మైట్ బి దేర్ బై దిస్ టైమ్ టుమారో. అది రేపు ఈ సమయానికి అక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది 30% మాత్రం. అలాగే హీ మైట్ సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూసి ఉండొచ్చు. చూడండి, ఒకటే క్యాన్, కుడ్ వచ్చింది అంటే తెలుగు మీనింగ్ గల అనేది పెట్టుకోండి ఇక్కడ.
గల అంటే గలుగుతాడు, చేయగలిగాడు అని వస్తుంది. గల అనేది క్యాన్, కుడ్ అంటే ఎబిలిటీ. గల అని గుర్తుపెట్టుకోండి. మే మైట్ అంటే తెలుగు మీనింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, చూ, చేయొచ్చు, ఉండొచ్చు, ఇలా మీనింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? హీ మైట్ సీ ద మూవీ టుమారో. అతను ఆ సినిమా చూసి ఉండొచ్చు, రేపు చూసి ఉండొచ్చు, ఉండడానికి 30% అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వుడ్ ఉంది కదా, వుడ్ చూద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు వుడ్ చూద్దాము. యాక్చువల్గా వుడ్ కూడా మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాము యాజ్ ఏ మోడల్ వెర్బ్గా. ఓకే, వుడ్ అనేది మనం పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మామూలుగా యూజ్ చేస్తూ ఉంటాము. అంటే ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్కి యూజ్ చేస్తాము, అలాగే ఫ్యూచర్ యాక్షన్స్కి కూడా మనం యూజ్ చేస్తాము. చూడండి, హీ వుడ్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు అతను ఈ సమయానికి కంప్లీట్ చేసి ఉంటాడు. హీ వుడ్ బి కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు అతను ఈ సమయానికి కంప్లీట్ చేసి ఉంటాడు అని మనం చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్ యాక్షన్ అనమాట. ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్. రేపు ఈ సమయానికి, రేపు ఒకానొక సమయానికి అతను ఆ పని కంప్లీట్ చేసి ఉంటాడని చెప్పడం జరుగుతుంది. అలాగే ద వర్క్ వుడ్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్కి ఆ పని కంప్లీట్ అయిపోయి ఉంటుంది, కంప్లీట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఆ పని కంప్లీట్ చేయబడి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ద వర్క్ వుడ్ బి కంప్లీటెడ్ బై నెక్స్ట్ మంత్కి ఆ పని కంప్లీట్ చేయబడి ఉంటుంది. అలాగే హీ వుడ్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి టీవీ చూస్తూ ఉంటాడు. హీ వుడ్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి అతను టీవీ చూస్తూ ఉంటాడు అని మనం చెప్పడం జరుగుతుంది. షీ వుడ్ బి దేర్ బై నెక్స్ట్ మంత్. ఆమె అక్కడ నెక్స్ట్ మంత్ కల్లా ఉంటుంది. ఆమె నెక్స్ట్ మంత్ కల్లా అక్కడ ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ. షీ వుడ్ బి దేర్ బై నెక్స్ట్ మంత్ కల్లా ఆమె అక్కడ ఉంటుంది. ఇట్ వుడ్ బి దేర్ బై దిస్ టైమ్ టుమారో. అది రేపు ఈ సమయానికి అక్కడ ఉంటుంది అని చెప్తున్నాం. ఫ్యూచర్ యాక్షన్స్. ఇట్ వుడ్ బి దేర్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ చూడండి, వుడ్ బి ప్లస్ పిపి ఫామ్ అంటే ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. ఒకనొక సమయానికి ఆ పని కంప్లీట్ చేయబడి ఉంటుంది అని మనం చెప్తున్నాం. అలాగే వుడ్ బి ప్లస్ ఐఎన్జీ ఫామ్. హీ వుడ్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి అతను టీవీ చూస్తూ ఉంటాడు అని చెప్పడం జరిగింది ఇక్కడ, ఐఎన్జీ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? వుడ్ బి ప్లస్ వితౌట్ ఫామ్ అంటే షీ వుడ్ బి దేర్ బై నెక్స్ట్ మంత్. ఆమె నెక్స్ట్ మంత్ కల్లా అక్కడ ఉంటుంది. ఈ దేర్ ప్లేస్లో ఏమేమి వస్తాయి? అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్స్, ఇవన్నిటికి సంబంధించి ఒక స్టేట్మెంట్స్ వస్తాయన్నమాట. ఇట్ వుడ్ బి దేర్ బై దిస్ టైమ్ టుమారో. అతను రేపు ఈ సమయానికి అక్కడ ఉంటాడు అని చెప్తున్నాం ఇక్కడ. ఏంటి? ఇట్ వుడ్ బి దేర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి అది అక్కడ ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి 3 అయిపోతే వస్తే ఇలా రావాలి, బి ప్లస్ ఇవన్నీ రావాలి, లేదంటే వుడ్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ మాత్రమే రావాలి, ప్రజెంట్ వెర్బ్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, వుడ్ బి ప్లస్ ప్రజెంట్ వెర్బ్ ఎలా వచ్చింది? హీ వుడ్ సీ ద మూవీ టుమారో. అతను రేపు ఆ సినిమా చూసి ఉంటాడు. హీ వుడ్ సీ ద మూవీ టుమారో. రేపు అతను ఆ సినిమా చూస్తాడు అని చెప్తున్నాం. ఫ్యూచర్ యాక్షన్. హీ వుడ్ బై ద కార్ బై నెక్స్ట్ మంత్. అతను నెక్స్ట్ మంత్కి ఆ కార్ కొంటాడు. హీ వుడ్ గో టు దేర్ టుమారో. అతను రేపు అక్కడికి వెళ్తాడు. ఫ్యూచర్ యాక్షన్స్ చెప్తున్నాం ఫ్రెండ్స్. అలాగంటే తర్వాత ఏమైంది? ఇక్కడ వుడ్ తర్వాత ప్రజెంట్ వెర్బే కదా వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంతవరకు చెప్పుకుందాం. మిగిలినవి నెక్స్ట్ వీడియో పార్ట్ 3లో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ మనకి బి ఉంది. బి అనే ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చెప్పాము. బి ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు మనం ఆఫ్ మాత్రమే చూసాం ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి. అంటే షెల్, విల్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్ అయిపోయింది కదా. షుడ్, మస్ట్, ఆర్, టు, నీడ్, డేర్, యూజ్ టు, ఇవి కూడా ఉన్నాయి. వీటితో కూడా ఈ బి ఫార్ములా ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత మనం బీన్ ఫార్ములాకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్?
చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ వెల్ విషర్స్కి షేర్ చేయండి. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడుతుంది. డోంట్ మిస్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.